ఈ రోజు మే 1ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మరి ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో నాన్నగారు మొదటి నుంచి కూడా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్మిక సంఘాలకి అండగా ఉన్న సంగతి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ సూర్యాపేట పట్టణంలోని ట్రావెల్స్ సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే కాదు, వారికి ఇక్కడ సదుపాయాలు కల్పించిన కూడా రామరెడ్డి గారు మొదలున్నారని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంతమంది కార్మికులు ఈరోజు సంతోషంగా ఇక్కడ ట్రావెల్స్ నడుపుకుంటున్నారంటే రామరెడ్డి గారు స్వర్గస్థులు అయిన తర్వాత వారి పేరు మీద కూడా ఈ ట్రావెల్స్ ని మార్పించడం జరిగింది అంటే వారి గుండెల్లో ఉన్న స్థానాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. నేను వారి వారసుడుగా వారి రాజకీయ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మే 1 ఈరోజు నాన్నగారు ఏ విధంగా అయితే మే 1 అన్ని కార్మిక సంఘాలలో పట్టణంలోని అన్ని సంఘాలకు ఎలక్ట్రిసిటీ యూనియన్ కావచ్చు, హెల్త్ వర్కర్స్ యూనియన్ కావచ్చు, ఆర్టీసీ వర్కర్స్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, ఆటో యూనియన్ కావచ్చు, వారిని ఆహ్వానించి వారు నాన్నగారు ఒక సంవత్సరం పోయిన సంవత్సరం వినా ప్రతి సంవత్సరం కూడా ఐఎన్టీయూసీకి పూర్తిగా అండగా బాసటగా ఉండే వ్యక్తి వారి ఆలోచన విధానం. కానీ ఈరోజు నేను కూడా పట్టణంలోని అందరి యూనియన్లు నన్ను ఆహ్వానించడం, వారిని గౌరవించినట్టే నన్ను గౌరవించడం నేను చాలా పెద్ద అదృష్టవంతంగా ఈరోజు నేను భావిస్తున్నాను. రామరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని చేసిన సేవకు వారి గుండెల్లో రామరెడ్డి గారికి ఏ స్థానం ఇచ్చిందో నాకు కూడా అదే స్థానం ఇచ్చి గౌరవిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి హక్కుల కోసం, కార్మికుల కోసం, వారి యోగక్షేమాల కోసం రామరెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి క్షణం తప్పించిందో అదే విధంగా ఈ సర్వోత్తమం కూడా ఉంటానని చెప్పి మీకు మాటిస్తూ ఈరోజు చాలా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది కదా, అందుకోసమే సమయం తక్కువనే చేయడం అన్యంగా భావించకండి. ముందు రావడం కూడా కొంచెం లేట్ అయింది, తప్పుగా భావించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు. మీరు ఎప్పుడు ఆహ్వానించినా ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ ట్రావెల్స్ తో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా నా చేతుల మీదనే ఆ రోజు నేను చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యూనియన్ సభ్యులు కూడా ప్రయాణికులకు అన్ని రకాలుగా కూడా సేవలు అందిస్తూ వారి మన్నలు పొందుతున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరికీ కూడా నేనే శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. నాయకత్వానికి అట్లాంటి కార్మిక లోకానికి నా వంతుగా అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఒక స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఏఎన్టీసీ నాయకత్వాన్ని కూడా వారిని కూడా నేను అభినందిస్తూ మరోసారి కార్మిక దిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.